మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. క్యాటరాక్ట్ సర్జరీ గురించి విషయానికి వస్తే, సో అంటే యాక్చువల్గా కొన్ని అపోహలు ఉన్నాయి. యాక్చువల్గా ఏంటి అంటే, సో ఆపరేషన్ అంటే కంటిలో సూత్తో గుచ్చుతారు కావచ్చు, నాకు బాగా పెయిన్ ఉంటుంది కావచ్చు, లేదా కొద్దిగా అటు ఇటు అయితే దృష్టి లోపం ఏర్పడుతుంది కావచ్చు అని భయం కొందరిలో ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 3 దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నారు కాబట్టి, సో ఇది గత 3 దశాబ్దాలుగా ఏ రకంగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, సో ఇది ఎంత సురక్షితంగా మారింది, సో ఎంతసేపు జరుగుతుంది, సో ఇదెంత సులువుగా మారిందనే విషయం మీద కొద్దిగా అవగాహన కల్పించాలి. మావన్నీ మైక్రోస్కోపిక్ సర్జరీస్, సో అందుకే మైక్రోస్కోప్లో చేయాలి. నేకెడ్ ఐతో నుంచి ఆ రోజుల్లో నేకెడ్ ఐ అట్లా చేసిన దగ్గర నుంచి ఇప్పుడు మైక్రోస్కోప్లో కూడా బెస్ట్ ఆఫ్ ద మైక్రోస్కోప్స్ వచ్చాయి. అంటే మంచిగా బాగా కనబడుతుంటే మనం ఇంకా బాగా చేయగలం కదా. సో ఫస్ట్ పాయింట్ అది. రెండోది ప్రొసీజర్ కూడా అన్ని ఎక్విప్మెంట్ ఇప్పుడంతా టెక్నాలజీ తోటి మెషిన్ల మీద వచ్చేసాయి. ఆ రోజుల్లో అలా లేదు. ఐని భాగాన్ని అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కట్ చేసి దాన్ని క్యాటరాక్ట్ బిళ్ళని, అందుకనే ఇప్పటికి కొంతమంది మళ్ళీ చూపెడతారా అని అడుగుతారు. సో అంటే ప్రూఫ్ అన్నమాట, తీసారు మొత్తం లోపల ఉంచలేదు. అది అయ్యే కుట్లు వేసేవాళ్ళు. అక్కడి నుంచి చిన్న కీహోల్ టెక్నిక్స్ చేసే టెక్నాలజీ, ఆ మషిన్స్ వచ్చాయి. అంటే మన పెన్ ఉంటుంది కదా, పెన్ను టిప్పు ప్రోబ్ అంతా దాంతో లోపలికి వెళ్ళి కట్ చేసేంత అన్నమాట చిన్న కీ హోల్స్ వచ్చాయి. సో వూండ్ సైజు చిన్నగా అయ్యేసరికి చిన్న గాయం తొందరగా మానిపోతుంది, మనకి అసలు చేసినట్టు కూడా ఉండదు. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీస్లో తొందరగా నడవండి అనేది, వీటికి కూడా అది సేమ్ థింగ్. కొంతమంది పేషెంట్స్ అయితే నెక్స్ట్ డే డ్రైవింగ్ కూడా చేసేస్తారు. మా ప్రొఫెషనల్స్ అయితే సర్జన్స్ కొంతమంది నెక్స్ట్ డే సర్జరీలు కూడా చేస్తారండి. అంత ఈజీగా ఫీల్ అవుతారు. మార్నింగ్ చేసి ఈవినింగ్ నుంచే విజన్ రికవర్ వచ్చేసరికి. అలాగే లెన్స్ టెక్నాలజీ కూడా బాగా వచ్చేసింది. లెన్స్ లేని దగ్గర లెన్స్ పెట్టనప్పుడు ఇంతలా ఒక కళ్ళజోడు పెడితేనే క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత వాళ్ళకి చూపు ఉండేది. తీసేస్తే 1 మీటర్ విజనే. సో ఇంత +10 పైన పవర్ని ఇస్తే ఇంత మందపాటి కళ్ళజోడు పెడితేనే వాళ్ళకి కనపడేది. అక్కడి నుంచి లోన లెన్స్ పెట్టాక పల్చడి కళ్ళజోడు, ఇంకా అసలు కళ్ళజోడే అవసరం లేని లెన్స్లు, మల్టీఫోకల్ లెన్స్లని, ఈడాఫ్ లెన్స్లని, కొత్త టెక్నాలజీ లెన్స్లు ఇంకా రీసెర్చ్ అవుతానే ఉంది. సో కళ్ళజోడు లేకపోవడం అనేది ఒక అడ్వాంటేజ్ కదా. సో ప్రధానికి అది బ్యూటీ, ఇదివరకు రోజుల్లో బ్యూటీ అండి. ఏది పిల్లలకి లేజర్ ఆపరేషన్లు అలా వచ్చినప్పుడైతే అలా ఉండేది కాన్సెప్ట్. బట్ బ్యూటీ అనేది నెక్స్ట్ అండి. అది ఒక సామెత కూడా ఉంది కదా, బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ బి హోల్డర్ అని. మనం ఎలా చూస్తే అది అందం. సో బట్ అడ్వాంటేజ్ లాగా తీసుకోవాలి, గ్లాసెస్ మీద డిపెండెన్సీ లేకపోవడం అనేది. సో దానివల్ల నా ఏజ్ ఇంత కదా, నాకు అవసరమా అంటే మీకే అవసరం, మీరు పెద్దవాళ్ళు. మధ్యరాత్రి లేస్తుంటారు, టాయిలెట్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటుంది, చీకట్లో గబుక్కుని ఊరికే కళ్ళజోడు ఎత్తుక్కోవడం, లేదా గబుక్కుని పడిపోయినా ఎక్కడైనా మిస్ప్లేస్ అయినా అసలు హ్యాండిక్యాప్ లాగా ఉంటుంది కదా. సో అట్లా అడ్వాంటేజ్ లాగానే చూడాలి, ఏజ్కి సంబంధం లేదు. అంటే ఎంతసేపటి లేకపోతే మేడం ఎంత తొందరగా వెళ్ళిపోవచ్చు? ప్రొసీజర్ అన్నీ అంతే అండి, విదిన్ 10 minutes అండి. ఇంజెక్షన్ కూడా ఇవ్వకుండా చేసేవి. సో బాధ అంటే డ్రాప్స్ తోటి నంబ్ చేసేసి చేయడం వల్ల ఇంజెక్షన్ గుచ్చాలి అనేది ఏం లేదు. పైగా ఇంజెక్షన్ కూడా ఎంత అండి, మేము ఒకవేళ ఇస్తే కూడా కాసేపు 3-4 సెకండ్లు వస్తుంది నొప్పి. వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు 2 సెకండ్లు అంటే పోనీ 2-3 సెకండ్లు ఎక్స్ట్రా వేసుకోండి అంతే. అందుకంటే అది ఇంజెక్షన్ ఇస్తే కూడా తప్పేం కాదు. ఎందుకంటే చెవులేని పడిన వాళ్ళకి కొన్నిసార్లు కాంప్లికేటెడ్ సర్జరీస్ వచ్చినప్పుడు మనము ఇంజెక్షన్ ఇచ్చే చేస్తాము, అది కూడా అసలు మామూలుగా నొప్పే లేకుండా. సో అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎవరైనా కానీ హాస్పిటల్లో మార్కెట్ చేసేప్పుడు మా దగ్గరే అధునాతన క్యాటరాక్ట్ వైద్యము అని చెప్పేసి రాస్తారు. మా దగ్గరే. సో మా దగ్గరే అంటే అసలు ఇప్పుడు ఈ అధునాతన క్యాటరాక్ట్ వైద్యం అంటే, సో అసలు వాట్ ఈస్ ద పారామీటర్ ఫర్ దట్, విచ్ కైండ్ ఆఫ్ మిషన్స్ డూ యూజ్? ఎందుకంటే ఇప్పుడు ఫ్యాకో స్టాండర్డ్ మిషన్ ఉంది, ఈ ఫెమ్టోసెకండ్ లేజర్ అసిస్టెడ్ మిషన్ ఉన్నాయి. సో ఈ మిషన్స్ ఏనా, సో ఇంకా ఏమన్నా కొత్త మిషన్స్ ఉన్నాయా? హైదరాబాద్లో ఉన్న లేటెస్ట్ క్యాటరాక్ట్ సర్జరీ ఏంటి? హైదరాబాద్ అనే కాదు, ఇండియా అని కూడా అనుకుందాం. ఎందుకంటే ఇందాకే అనుకున్నాం కదా, రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ ఎక్కడా లేదు. సో ప్రైమర్లీ ఈ అల్ట్రాసౌండ్ కీహోల్ టెక్నిక్స్ చేసే దాంట్లో కూడా
స్టాండర్డ్ మెషిన్ దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. అంటే లో ఎండ్, మిడిల్ అండ్ హై ఎండ్. కార్లలో లేవా? అదే కంపెనీ కారు కూడా ఏమంటారు గేర్ ఉండి అటు అట్లా అడ్వాన్స్ ఈవీ కార్లు వచ్చాయి కదా. ఈవీ కార్లు వచ్చినాయి. ఇప్పుడు అందులో కూడా సీసీ ప్రకారం 1200 సీసీ, 1500 బట్టి మళ్ళీ టర్బో ఇంజన్, ఈ ఇంజన్ అని చెప్పేసి. ఇది కూడా అంతే. ఐ బీయింగ్ చిన్న కన్ను కదా, లోపలికి చిన్న కీ హోల్ నుంచి ఎంటర్ అయినప్పుడు దాని లోపల డైనమిక్స్ మారుతాయి. సో వాటన్నిటినీ ఆ ఫ్లూయిడిక్ ప్రెషర్ని వాటన్నిటిని అది బ్యాలెన్స్ చేస్తూ లోపల టిష్యూకి హామ్ లేకుండా చేయాలి. ఆ ఫ్లూయిడిక్స్ వాటి ప్రెజర్ వేరియేషన్ని అన్నిటినీ అది బ్యాలెన్స్ చేస్తూ టిష్యూ ట్రామా లేకుండా స్మూత్ సర్జరీ అవ్వాలి అంటే హై ఎండ్ మెషిన్స్లో సర్జన్కి అంత ఫెసిలిటీస్ ద సర్జన్. అఫ్ కోర్స్ అదే మళ్ళీ అదే మనం కొన్ని ఫాస్ట్ స్పీడు అవన్నీ కూడా దానిలో ఉంటాయి. ఓకే. కొన్నిట్లో చాలా స్లోగానే చేయాల్సి వస్తుంది. హార్ట్ క్యాటరాక్ట్స్ కొద్దిగా చాలా టఫ్, ఈ హ్యాండిల్ చేయడం కూడా ఈజీ కాదు. సో అట్లా లో, మిడిల్ అండ్ హై ఎండ్ వాటిల్లో కూడా ఉన్నాయి. ఒక లో ఎండ్ మెషిన్ కూడా వాళ్ళు అడ్వాన్స్డ్గా వాళ్ళు చెప్పుకోవచ్చు. పేషెంట్స్ తెలియదు కాబట్టి అదే అడ్వాన్స్డ్ అనుకుంటారు. సో పేషెంట్ ఎట్లా తెలవాలి? ఇప్పుడు నేను పోతున్న హాస్పిటల్లో నాకు లేటెస్ట్ మిషన్, సోఫిస్టికేటెడ్ మిషన్ మీద నాకు జరిగిందని ఎట్లా తెలవాలి? కరెక్ట్. అది అలా ప్రూవ్ ఎవరి నిజాయితీని వాళ్ళు, మరి నిజాయితీగా అనేది లేదు కాబట్టి మనం చెప్పలేము. ఒకళ్ళని పిన్ పాయింటెడ్గా పేషెంట్స్కి ఎలా అర్థమవుతుంది, అది కష్టం, అది చేయలేము. అలాగే ఇందాక మైక్రోస్కోప్ కూడా చెప్పాను నేను కదా, మైక్రోస్కోప్స్ కూడా హై ఎండ్ మైక్రోస్కోప్లో ఉండే గుడ్ విజువలైజేషన్ నార్మల్ దాంట్లో రాదు. ఓకే. అలాగే ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ అంటే ఈ ఫెమ్టో సెకండ్ లేజర్ మెషిన్. సో అది లేకుండా కూడా రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీని అసలు అది లేనిప్పుడు కూడా చిన్న నార్మల్ క్యాటరాక్ట్ మెషిన్ తోటి, ఫేకో మెషిన్ తోటి ఇది క్లెయిమ్ చేస్తున్నారు. సో మెషిన్స్ ఉన్నాయా లేదా ఏముందండి, వెబ్సైట్ నుంచి మెషిన్ ఇమేజ్ డౌన్లోడ్ చేసి పెడతారు. సో ఏముంది సైన్ లోపలికి తీసుకెళ్ళి చూపెడతారా? మరి థియేటర్ లోపలికి అయితే వెళ్ళకూడదు కాబట్టి ఎవరు వెళ్ళరు. సో మేమేం చేసామంటే సీ-త్రూ గ్లాస్ పెట్టాం ఫెమ్టో సెకండ్ లేజర్ మెషిన్కి. సో దట్ దే కెన్ సీ దట్ ఈస్ వాట్ ఈస్ బీన్ గోయింగ్ ఆన్. పేషెంట్కి వాళ్ళు ఇప్పుడు అందరికీ అదే చేయమని మేమేం చెప్పం, ఎందుకంటే ప్రైస్ పెరుగుతుంది కదా. సో ప్రైసింగ్ పెరిగేసరికి అందుకనే స్కామ్లు కూడా పెరిగాయి. యూనో బై హుక్ ఆర్ క్రూక్ పేషెంట్స్కి సర్జరీ చేసేయాలి, నేను ఇంత మెషిన్ మీద ఇన్వెస్ట్ చేసా కాబట్టి నేను చేసేయాలి. ఇంకా అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని మనం మార్చలేము. ఇప్పుడు మీరు ఇందాక డాక్టర్లు అంటే దేవుళ్ళు అది ఇది అన్నారు, అది అందుకనే అది పోతోంది. కమర్షియలైజేషన్ వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే కమర్షియలైజేషన్ వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ వచ్చింది, అందుకనే కమర్షియాలిటీ ఇంకా పెరిగింది. సో మెటీరియలిస్టిక్ అంటే మనీ బిజినెస్ లాగా అయింది, సర్వీస్ తగ్గింది. సో సర్వీస్ ఓరియంటెడ్ అంటే మరి పేషెంట్స్ కూడా అండి వాళ్ళ మనస్తత్వం కూడా అలాగే ఉంది. అన్నిటికీ ఖర్చు పెట్టినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బెస్ట్ కావాలంటారు, ఇంతే ఇస్తామంటారు. BMW కార్ని కోరుకోవడంలో తప్పులేదు, కానీ నీ అఫోర్డబిలిటీ లేనప్పుడు నువ్వు దాని కిందకో ఇంకా లో అయిన దానికో వెళ్తావు. కార్ అయితే కొనుక్కోగలవు కానీ ఇంత బడ్జెట్లో కొనుక్కున్నావు. 2-వీలర్ అయినా దాంట్లో కూడా చాలా రేంజెస్ ఉన్నాయి కదండి. సో అట్లా అది తెలిసినప్పుడు ఇప్పుడు ఇదంతా టెక్నాలజీ తోటి ముడిపడి ఉంది కాబట్టి కొన్ని మనకి ఆ రేంజ్లో రావు, మనకి ఇంతే వస్తుందని పేషెంట్ కూడా అర్థం చేసుకోవాలి. సో అందుకని వీళ్ళ ఇది వీళ్ళదే తప్పు. ఓకే, వీళ్ళు అలా ఎందుకు కోరుకుంటున్నారు? మామూలు దాంతో కూడా నీకు చూపు వచ్చే మార్గం ఉంది కదా, మరి ఎందుకు నువ్వు మళ్ళీ 80% ఆపరేషన్స్ స్టాండర్డ్ ఫేకో మిషన్ల మీద అవుతున్నాయి కదా, బాగానే ఉన్నారు కదా. పైగా కొంతమంది చాలా బెస్ట్ పెట్టాం, లక్ష ఖర్చు పెట్టాం, చూపు రాలేదంటే వెనక రెటీనాలో ఏం ప్రాబ్లం ఉందో నీకు తెలియదు. అది ఉందని చెప్పి ఇలా ప్రాబ్లం ఉందన్నా కొంతమందికి అర్థం కాదు. సో మన వీక్నెస్నే కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేసే, అది అన్ని ఫీల్డ్స్లో ఉంది కదండి, ఒట్టి మెడికల్ దాంట్లోనే కాదు కదా, ప్రతి ఫీల్డ్లోనూ వచ్చింది. మెడికల్లో అయ్యేసరికి మనకి డైజెస్ట్ కాదు, అలా చేయకూడదు, వీళ్ళు ఎలా చేస్తారు, కొన్ని మోరల్స్ డాక్టర్లు పాటించాల్సిందే, కరెక్టే. కానీ అది బోత్ సైడ్స్ కొంత మీ నుంచి కూడా ఉండాలి అని నేను అంటున్నా.